ర్యాలీగా మనం కూడా ఇంద్రా చౌక్ నుండి ఇక్కడికి రావాలని చూస్తే కనుక మీ ద్వారా యావత్ కామారెడ్డి నియోజకవర్గంలో ఒక 102 గ్రామ పంచాయతీలు మేము ఓట్లేసి పెద్ద భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు గెలిపించినందుకు వాళ్ళకి అందరికీ చేతులు జోడి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో కూడా ఫేజ్ 1లో దాదాపు 4000 చిల్లర సర్పంచ్లు 4000 పైన ఉంటే దాంట్లో మేము 2300 సర్పంచ్లు అంటే దాదాపు 50% అబోవ్ సర్పంచెస్కు గెలుచుకున్నాము. అంటే మండల్ గ్రామాల్లో చూస్తే మినిమం 60 to కొన్ని చోట 75-80% సర్పంచ్లు కూడా రాష్ట్రంలో గెలవడం జరిగింది. దీనివల్ల మనకు తెలిసింది అంటే కాంగ్రెస్ పాలన చాలా బాగుంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ముఖ్యంగా 2 లక్షల రూపాయల రుణమాఫీతో మొదలుపెట్టుకొని రైతు భరోసా, తర్వాత రైతులే కాకుండా మెయిన్గా సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డ్, మహిళలకు ఆర్టీసీ బస్సులో రాష్ట్రమంతా ఫ్రీ వాళ్ళకు ట్రావెల్స్, అలాగే మరి ఇందిరమ్మ ఇల్లు మెయిన్గా 3500 ఇందిరమ్మ ఇల్లు, దాంతో సహా ఇంకా 200 యూనిట్ ఫ్రీ కరెంటుతో మరి సన్నబియ్యం చెప్పినాను. మరి సన్న రైస్ వేసుకుంటే వాళ్ళ 500 బోనస్. మరి రైతులకు పంట మనము కాట చేయగానే ఇమ్మీడియట్లీగా 20 సదాశివనగర్ ఏరియాలో కొంత ఇండస్ట్రీ డిక్లేర్ చేసినాను. అక్కడ కొన్ని ఇండస్ట్రీస్కు వాళ్ళకి రమ్మని పిలిపిస్తున్నాము. మీ దృష్టిలో కూడా ఎవరైనా తీసుకొస్తే చెప్పండి. ఇండస్ట్రీస్ కానీ, ఐటీ సెక్టర్ కానీ, మక్కల నుంచి ఆల్కహాల్ తీసే వాళ్ళ అలాంటి ఫ్యాక్టరీస్ కానీ, ఇంకా ఏమైనా న్యూ టెక్నాలజీ వస్తూ ఉంటే డెఫినెట్గా నేను గౌరవ ముఖ్యమంత్రికి చెప్పి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇప్పించి ఆ ఫ్యాక్టరీకు వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. మా మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా నాయకులు కూడా ఎక్కడెక్కడ వాగ్దానాలు చేశారో అవన్నీ ఆ వాగ్దానాలు వెరీ సూన్గా పూర్తి చేస్తే ప్రయత్నం చేస్తానని మీ ద్వారా మా యావత్ కామారెడ్డి ప్రజలకు నేను మా గెలిచిన వాళ్లకు, గెలిపించిన వాళ్లకు, మా నాయకులకు హామీ ఇస్తున్నాను. అండ్ ఇప్పుడే కాంగ్రెస్ విజయ సభ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి కాంగ్రెస్ ఆఫీస్ వరకు ఒక ర్యాలీగా, ఈ ర్యాలీ గెలిచిన సర్పంచ్లు సుమారు 14 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద విజయం సాధించి దాదాపు 60% ఉన్న సర్పంచ్లలో 102 సర్పంచ్, దాంట్లో 58 సర్పంచ్లు కాంగ్రెస్ గెలిచింది. 58లో కాంగ్రెస్, 26 టిఆర్ఎస్, 12 బీజేపీ, 5 ఇండిపెండెంట్స్ ఉన్నారు. దాంట్లో కూడా ఇప్పుడు 2-3 కలుస్తున్నారు కాంగ్రెస్లో. ఇంత పెద్ద విజయం అంటే దాదాపు 60% కాంగ్రెస్ సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వ్యక్తులు గెలవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పెద్ద గ్రామాల్లో బిక్నూరు అందరికంటే పెద్ద గ్రామం, మేజర్ గ్రామ పంచాయతీలో
సుమారు బిక్నూరులో 1200 ఓట్స్ గెలవడం జరిగింది. అలాగే నెక్స్ట్ మేజర్ గ్రామం దోమకొండ. దోమకొండలో 2 కాంగ్రెస్ వాళ్ళే, మా ఆయన నరసింహ కానీ శంకర్ రెడ్డి కానీ మేమన్నాం ఇక మేము మధ్యలో రాము, గెలిచిన వాళ్ళే రెబల్స్ కాంగ్రెస్ ఆయన కూడా వచ్చేసినాడు. అలాగే మాచారెడ్డి మండల్లో మా 4 పోటీ చేశారు. ఇక ఎవరు గెలిచినా కాంగ్రెస్లో సంతోష్ వచ్చినాడు, ఇప్పుడు బయలుదేరినాడు, వస్తున్నారు. తర్వాత 3 మండలాలు, 4వది రెడ్డిపేటలో కూడా రాజేందర్ భారీ మెజారిటీతో రెడ్డిపేట కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీబీపేటలో దాంట్లో కాంగ్రెస్ రేబలే కానీ గెలిచింది మన రెబల్ కాంగ్రెస్ వ్యక్తి, ఇంకా ఆయనే కన్ఫర్మేషన్ ఇంకా మాకు రాలేదు, కానీ వాళ్ళు వస్తూ ఉంటారు. మరి ఇప్పుడైతే మా దగ్గరికి రాలేదు, ఎనీహో రావచ్చు. అంటే మేజర్ ఈ వందో మాజీ శాసనసభ్యులు మన గోవర్ధన్ గారి కాన్స్టెన్సీలో బస్వాపూర్లో కూడా ఆఫ్టర్ 25 years తర్వాత 25-30 years తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి బస్వాపూర్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో అక్కడ 285 ఓట్ల మెజారిటీతో గెలిచి వచ్చి అక్కడ లోకల్ శాసనసభ్యులు అప్పుడు గంపగోవర్ధన్ గారు స్వయంగా నిలబడి ఆయన ఎంత ప్రయత్నం చేసినా కానీ అక్కడ ప్రజలు విసిగిపోయి అమ్మో ఇంకా టీఆర్ఎస్ ఇంకా గోవర్ధన్ పాలన వద్దరా బాబు అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళ రైతు అకౌంట్లలో మన అమౌంట్ వరి అమౌంట్ వాళ్ళకి పడడం హిస్టరీలో ఎప్పుడు కాలేదు. అట్లా మేము అపోజిషన్లో ఉన్నప్పుడు చలో కల్లాల మీద అని మన సీఎం గారు, ఇప్పుడున్న సీఎం అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా మనం కల్లాల మీద తిరిగినాం. డబ్బులు రాలేదని డబ్బులు 3 నెలల వరకు వరి డబ్బులు ఖాతాలో రైతులు రాకుంటే ధర్నాలు చేసినాం. చాలా కార్యక్రమాలు చేయాలి. కానీ ఈసారి యావత్ తెలంగాణలో వరి గురించి, ధాన్యాన్ని గురించి కొనుగోలు విషయంలో కానీ లేకుంటే డబ్బుల విషయంలో కానీ రాష్ట్రం అంతా ఒక్క ధర్నా కానీ ఒక్క చోట కూడా కంప్లైంట్ రాలే. లేకుంటే మండల్లో సగం గ్రామాల్లో మాకు ఇబ్బందులు ఉంటుండే. లారీలు లేవు, మాలు కొనడం లేదు, వరి లేపడం లేదు, కల్లాల మీద 15 దినాలు పండుకున్నాం. పాము కరిసి మన షాబ్దీపూర్లో విలేజ్లో పాము కరిసి ఒక మనిషి చనిపోయింది. అట్లా చాలా చోట్ల చాలా కార్యక్రమం. కానీ ఈసారి కాంగ్రెస్ వస్తే ఇప్పుడు దాని మీద మరి ముఖ్యంగా మహిళలు రేవంత్ రెడ్డి గారి ఒక డ్రీమ్, మా చెల్లెమ్మకు కోటీశ్వరు చేయాలనే ఉద్దేశంతో వాళ్లకు ఆర్టీసీ బస్సు ఇచ్చి కొనుగోలు చేసి మీరే నడిపించుకోండి, బస్సు డ్రైవర్ మీరే, కండక్టర్ మీరే, రెస్టారెంట్స్ ఇస్తున్నాం, క్యాంటీన్లు ఇస్తున్నాం, పెట్రోల్ పంప్ ఇస్తున్నాం. మరి వడ్డీ లేని రుణాలతో మొన్ననే మన ఎలక్షన్ కోర్టు కంటే ముందు బిక్నూరులో నేను 3.5 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీ వడ్డీ లేని రుణాలకు ఆ వడ్డీ అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో ఇవ్వడం జరిగింది. అంటే డాక్రా మహిళలు పెద్ద ఎత్తున మహిళా సోదరి మహిళలు కదిలిండ్రు ఈ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద. కాంగ్రెస్ లో మాకు 7 కాంగ్రెస్, 5 BRS, 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్, టోటల్ 14. మాచారెడ్డిలో టోటల్ 25, దాంట్లో 18 కాంగ్రెస్, BRS ఓన్లీ 2, 5 బీజేపీ, ఇండిపెండెంట్ 0. పాల్వాంచాలో 12, దాంట్లో 6 కాంగ్రెస్, 4 BRS అండ్ ఒకటి మన బీజేపీ. అలాగే 17 బిగ్నూర్ మండలంలో దాంట్లో 11 కాంగ్రెస్, 5 BRS, 1 బీజేపీ. అలాగే బీబీపేటలో 11, దాంట్లో 6 కాంగ్రెస్, 4 BRS, బీజేపీ 0, దోమ ఇండిపెండెంట్ 1. దోమకొండలో కాంగ్రెస్ 2, దోమకొండ ప్రాపర్ ఇప్పుడు వచ్చింది కదా 3. దోమకొండలో 3, BRSకు 3, బీజేపీకి 1. రాజంపేట్
6 ఉన్నాయి, 2 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 2 బీజేపీ. రామారెడ్డిలో 4 మనకు పార్ట్ కమ్యూనిటీ కాన్స్టిట్యున్సీ పార్ట్లో 4 ఉన్నాయి, 7 ఉన్నాయి. 7లో 4 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్, టోటల్ 7. 1, 2 బహుశా ఇండిపెండెంట్ ఈ విధానంలో అటు ఇటు ఏమైనా కావచ్చు, నేను ఎగ్జాక్ట్ అనేది కాదు, ఎందుకంటే దీనికి పార్టీ టికెట్ లేదు కాబట్టి వాడి వాళ్ళ వచ్చి మాతో రేపు ఇంకో ఇదే ఉంటుంది. 1, 2 సీట్ అటు ఇటు కూడా కావచ్చు, ఇప్పుడే చెప్తాను. దాన్ని నరేందర్ గారు మరి దీంతో మళ్ళొకసారి 102 టోటల్ సీట్, 58 కాంగ్రెస్, 26 బీఆర్ఎస్, 12 బీజేపీ, 2 ఇండిపెండెంట్ ఉన్నారు. చూడాలా సాయంత్రం వరకు ఇక్కడ వస్తున్నారు వాళ్ళు కూడా ఎంత అవుతుందో అప్పుడు మళ్ళీ మీకు టోటల్ ఫిగర్ 1, 2 ఫిగర్ అటు ఇటు కావచ్చు. సార్ గత ప్రభుత్వంలో గెలిచిన కాంగ్రెస్ సార్పంచ్లో గెలిచిన కాంగ్రెస్ వర్గులకు బీఆర్ఎస్ పార్టీ వరకు బెదిరించి లేకుంటే ఏదో మబ్బు పెట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నారు టీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు అలాగే కాంగ్రెస్ కూడా చేస్తున్నారా ప్రయత్నం? ఇప్పటికైతే మేము మా రెబల్తో మేము పిలిపించుకున్నాం తప్ప బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళకు ఇలా 1 సీట్ కూడా లేదు. 58 ఏది చెప్పినాను అంతా మా వాళ్ళే. 1 సీట్ కూడా వాళ్ళతోని బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి వాళ్ళ సపోర్ట్తో మేము ఇప్పటి వరకు తీసుకోలేదు. మరి డెవలప్మెంట్ గురించి వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళు అందరు కలిసి మేము ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ కావాలని వచ్చినప్పుడు దానికి అభివృద్ధి అయితే చేయాలా, పార్టీ చూడొద్దు. ఇది పార్టీ ఎలక్షన్ లేకుండా గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అట్లా వస్తే కూడా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ దృష్టిలో తీసుకుపోతాం.